దొంగతనం చేస్తే అంగికి తెలవకుండా బనీను మాయం చేయాలి అని అంటారు కదా. మోసం చేస్తే చిట్టాలు రాసే చిత్రగుప్తుని కూడా తెలియొద్దని అంటారు కదా. కానీ అట్లెట్లా చేస్తారు? అంత టాలెంట్ ఎవరికి? ఏదో మాట వరుసకు అట్లా అంటారు కావచ్చు, కానీ అసొంటోళ్ళు ఉండరు అనుకునేదాన్ని. కానీ ఈ ముచ్చట తెలిసినాక ఆ మాటలకి బరాబర్ సరిపోయేటట్టే ఉన్నది. ఇక్కడ ఫోటోలు ఇగిలిస్తున్న పోలీస్ మేడము మామూలు మేడం కాదు. పోలీసులకే పోటీ పెట్టిన ఘనాపాటి కిలాడి లేడీ. అనుమానం, సందేహం, డౌట్, సంశయం అసోంటి పదాలు ఎన్ని చెప్పినా తక్కువే ఈ మేడం చేసిన పని కింద. చిన్న చీమెకాలంత అనుమానం పోలీసులకు కలగకుండా ఏకంగా 2 ఏళ్ళు ఎస్ఐగా పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసిందంటే చూడుండ్రి ఎంత తెలివి కల్లా ఆడవిల్లనో. రాజస్థాన్ రాష్ట్రం సీకర్ జిల్లాల మూలీదేవి అనే ఈ పిల్ల నకిలీ పత్రాలతోని ఎస్ఐగా ఎంపిక అయినట్టు, ట్రైనింగ్ తీసుకున్నట్టు సోషల్ మీడియాలో ఫోజులు కొట్టింది. అంతేకాదు పోలీస్ యూనిఫామ్ వేసుకొని ఆర్పిఐ శిక్షణ ఇచ్చే కాడికి చేరి కసరత్తులు కూడా చేసిందట. చాలామంది సీనియర్లతోని ఫోటోలు దిగుడు, వాళ్ళకు దగ్గర అవ్వుడు. ఓ పోలీస్ పెద్ద సారు ఏడీజీతోని ఏకంగా టెన్నిసే ఆడిందట. అంటే ఎంత మాయ చేసిందో చూడుండ్రి. కనురెప్పకు తెలవకుండా కనుగుడ్డును మాయం చేసినంత పని చేసిందట. అయినా ఎవ్వరికి అనుమానం రాకుండా 2 ఏళ్ళు ఏకదాటిగా ఎస్ఐగా వాళ్ళ నడుమిట్లనే తిరిగిందంటే చూడుండ్రి తన గుండె ధైర్యము. అసలు ముచ్చట తెలిసినాక నిజమైన పోలీసులు ఎంత సిగ్గుపడ్డారో, వాళ్ళది ఎంత ఇజ్జత్ పోయిందో కానీ దేశంలో ఉన్న పోలీస్ వ్యవస్థని పరిచయం చేసిందట. అయితే ట్రైనింగ్ పోలీసుల కొందరికి ఎందుకో తన తీర అనుమానం వచ్చి ఆరాధిస్తే నకిలీ భాగవతం బయటపడ్డదట. దొంగ ముచ్చట బయట పడ్డాక కూడా పోలీస్ డిపార్ట్మెంటును ముప్పు తిప్పలు పెట్టిందట. 2 ఏళ్ళు పరారులు ఉన్నదట. అంటే ట్రైనింగ్లో 2 ఏళ్ళు పరారులో ఇంకో 2 ఏళ్ళు మొత్తం 4 ఏళ్ళు పోలీసు వాళ్ళని పిచ్చోళ్ళని చేసిందట. ఆఖరికి గిట్ల దొరకబట్టిండ్రు. ఈమె తెలివికి పోలీస్ డిపార్ట్మెంట్ సరిపోదు, జైలే కరెక్ట్ అని ఆడికి సాగదోలిండ్రట. చూడుండ్రి ఏ సోటోలు తయారవుతారో కలియుగంలా. ఎప్పటికీ రాజకీయాలలో నానేటోళ్ళకు బోరు కొడితే ఏం చేస్తారు కావచ్చు? విమర్శలు చేసుడు, హామీలు ఇచ్చుడు, హామీలు నిలబెట్టుకోలేకుంటే సమాధానాలు చెప్పుడు, పొద్దున లేస్తే గా ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ అని రికామ్ లేకుండా తిరుగుడు, ఢిల్లీ లీడర్లను గల్లీ కార్యకర్తను సముదాయించుడు. అబ్బో చెప్తుంటే నాకే తలకాయ తిరిగినట్టు అవుతున్నది. ఇక రాజకీయ లీడర్లకు ఇంకెట్లుంటుందో. అంత బిజీగా ఉండే లీడర్లకు ఆటలు ఆడే ఛాన్స్ వస్తూకుంటారా? లగాయించి ఆడతారు. చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణ మంత్రులు ఆడుతున్న కబడ్డీ ఆట. అరే రే అందుకోండ్రి పట్టుండ్రి. మంత్రి వాకిటి శ్రీహరి ఇంకా కొందరు కాంగ్రెస్ లీడర్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ఆడుతున్న కబడ్డీ ఆట ఎట్లున్నది? అందరు తెల్ల బట్టలు వేసుకొని కోర్టులకు దిగినరు. ఒకవేళ కింద పడితే తెల్ల బట్టలు ఎర్రగా అయిపోతాయి, ఉతికేటప్పుడు ఇంటోళ్ళు తిడతారు అనే భయం కూడా లేకుండా ఆటకు సాయి అన్నారు. ముందుగా లెవెలో ఖద్దరు కాటన్ బట్టలు వేసుకొని కూతకొచ్చి ఉత్త చేతులతోనే వెళ్ళిపోయిండు. తర్వాత మొగోళ్ళ ఆట నడిమిట్లకు ఎవరో లేడీస్ వచ్చి రావడమే మంత్రి వాకిటి శ్రీహరి మీదనే అటాక్ చేస్తున్నది. మంత్రి సార్ భయపడకుండా వెనకకు జరిగి బార్డర్ గీత దాటిండు. లెక్కకైతే అవుట్ కావాలి, కానీ మంత్రి సార్ కాబట్టి పీక ఊదే పీటీ సారు చూడనట్టు వదిలేసిండు. ఈసారి మంత్రి పొన్నం ప్రభాకర్ సారు చేతులు అటు ఇటు జాపి కబడ్డీ అనుకుంటూ వచ్చిండు. ఇంకో మంత్రి వాకిటి శ్రీహరి గట్టిగా పట్టుకుందాం అనుకున్నాడో ఏమో, అది గమనించిన పొన్నం సారు బుడుబుంగా తీరుగా తప్పించుకొని పోయిండు. ఇగో గిట్లా సాగింది హుస్నాబాద్లో మంత్రుల కబడ్డీ ఆటలు. ఆడ జరుగుతున్న ఆటల పోటీల కాడికి పోయిన మంత్రులు పిల్లలతోని మాట్లాడి ఆరోగ్యంగా ఉండాలంటే ఆటలు ఆడాలని చెప్పి గిట్లా కబడ్డీ కూత కూర్చిండ్రు అన్నట్టు.